లెబనాన్లో జరిగిన హెజ్బుల్లా మాజీ అధినేత హసన్ నస్రల్లా అంత్యక్రియలకు వేలాది మంది ప్రజలు హాజరయ్యారు. గతేడాది సెప్టెంబర్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మృతి చెందిన నస్రల్లా అంత్యక్రియలకు లెబనాన్ రాజధాని బీరూట్లో ఏర్పాట్లు చేశారు. ఆయన మరణించిన దాదాపు 5 నెలల తర్వాత అంత్యక్రియలు జరిపారు. దీనికి నస్రల్లా మద్దతుదారులు ప్రజలు వేలాది మందిగా హాజరై ఆయనకు తుది వీడ్కోలు పలికారు. నస్రల్లా బంధువు హెజ్బుల్లా వారసుడిగా భావించిన హషీం సఫీద్దీన్ కు తుది వీడ్కోలు పలికారు. ఇరువురికి నివాళులర్పించేందుకు వచ్చిన వేలాది మందితో బీరూట్లోని స్టేడియం కిక్కిరిసిపోయింది. ఈ కార్యక్రమానికి 65 దేశాల నుంచి 800 మంది ప్రముఖులు ఇచ్చేసినట్లు హెజ్బుల్లా వర్గాలు తెలిపాయి. ఇరాన్ నుంచి కీలక నేతలు హాజరైనట్లు చెప్పాయి. గతేడాది ఇజ్రాయెల్ జరిపిన వేర్వేరు దాడుల్లో నస్రల్లాతో పాటు సఫీద్దీన్ సైతం మృతి చెందారు. అప్పట్లో ఇద్దరిని తాత్కాలికంగా రహస్య ప్రదేశాల్లో ఖననం చేశారు. వారికి అధికారిక అంత్యక్రియలు నిర్వహిస్తామంటూ ఇటీవల హెజ్బుల్లా ప్రకటించింది. ఈ నేపథ్యంలో బీరూట్లో నస్రల్లాను, సఫీద్దీన్ను దక్షిణ లెబనాన్లోని ఆయన స్వస్థలంలో ఖననం చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రజల సందర్శనార్థం ఆదివారం వారి శవపేటికలను బీరూట్లోని స్టేడియానికి తరలించింది.